కొంత పిల్లి గుడ్డిది. ఇందా నుంచి నేను అదే పాయింట్ మీద ఉన్నాను. నేను వారన్నా ఇప్పుడు డిప్యూటీ సీఎం గారన్నా చూసే ప్రజలకు కూడా ఏ అడ్మినిస్ట్రేషన్ మారి వ్యవస్థ అలాగే ఉంటే ఏంటి? నేను ఒక విషయం అండి, ఇందాక మక్కలిర కొట్టడం అని ఆ మాట కూడా ఎందుకు వాడానంటే, పోలీసులు కూడా ఇప్పుడు సార్ చెప్పారు, దే గో అకార్డింగ్ టు ది సిస్టమ్. బేసిక్గా ఇప్పుడు ఒక ఎంపీని ఇష్టారీతిన ఆ రోజున కొట్టారు, సిట్టింగ్ ఎంపీ ఆ రోజున RRR గారిని ఇష్టారీతిన కొట్టారు. దట్ ఈస్ నాట్ ది సిస్టమ్. ఇవాళ ఉన్నటువంటి వాడిని నువ్వు చట్టబద్ధంగా వాడిని కొట్టాలి తప్పించి, వాడు నన్ను ఇట్లా అన్నాడు అట్లా అన్నాడని వాడు నిలబడి అక్కడ కొట్టడం, మక్కలేర కొట్టడం కాదు. వాట్ ఐ మీన్ టు సేజ్, ఇవాళ ఖచ్చితంగా అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం, ఆ రకంగా వాళ్ళని మక్కలేర కొడుతున్నాం. నో డౌట్ అబౌట్ ఇట్ అండి. నేను మీరు ఇవాళ మనం 5 months పోస్టులన్నీ 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు ఉన్నాయి. నేను అదే చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళ మీద మేము చర్యలు తీసుకున్నప్పుడు మమ్మల్ని ఇప్పటికీ కూడా ఏమంటున్నారు, కక్ష సాధింపు అంటున్నారు. ఏమి అసలు కక్ష సాధింపు అనేది లేనే లేదు. వాడు తప్పు చేస్తాడు, వాడి మీద యాక్షన్ తీసుకుంటున్నాం మేము. ఈ మాటలు కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇవాళ ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే దో ఐఎమ్ ఇన్ ది సిస్టమ్, కొన్ని నేను కూడా చెప్పాలి ఖచ్చితంగా, ఎందుకంటే సిస్టమ్ని బాగుపరచాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో అందరం పనిచేస్తున్నాం, ప్రజలకు మంచి జరగాలని. కమిషనర్ ఆఫ్ ఆయుష్, ఇవాళ ప్రెసెంట్ కమిషనర్ ఆఫ్ ఆయుష్ ఎవరైతే ఉన్నారో, ఐ థింక్ ఆయన పేరు రాజేంద్ర కుమార్ లఘిం శెట్టి. ధనంజయ రెడ్డి టైంలో అతను నియామకం జరిగాడు. శివశంకర్ సార్కి చాలా క్లియర్ గా అతను చేసింది తెలుసు. దారుణమైనటువంటి అవినీతి. విమెన్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, వెరీ 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 ఇడియాటిక్ ఫెలో అని చాలా మంది అంటారండి. బికాజ్ నేనేంటంటే చాలా మంది మహిళలు సార్, అతను మహిళ ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళని ఎంత దారుణం, ఐ హ్యావ్ దిస్ థింగ్ తెలుసు అండి. వాళ్ళు నాకు అంటే వాళ్ళు అనానిమస్ గా, మేడం మా పేర్లు రానివ్వద్దు మేడం, మా పేర్లు వస్తే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మమ్మల్ని దయచేసి కాపాడండి అని అంటే, అనిత గారి దృష్టికి తీసుకెళ్ళాం, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఖచ్చితంగా అతని మీద చర్యలు ఉంటాయని భావిస్తున్నాం. అతనికి మొన్నే రీసెంట్ గా కూడా హీ వాస్ గివెన్ వార్నింగ్స్ ఆల్సో. నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఖచ్చితంగా సిస్టమ్ లో ఎవరిని వదిలిపెట్టం. ఇప్పుడు నేను ఈ పేరు కూడా ఎందుకు చెప్పానంటే, చాలా మంది ఇప్పుడు ఇతనే ఈ రాజేంద్ర కుమార్ నన్ను ఏడేం చేస్తాడులే అనుకుంటున్నాడు. ఇదే రాజేంద్ర కుమార్ కి చెప్తున్నాం మేము, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అంటున్నాడు సార్. నేను అదే చెప్తున్నాను. ఎందుకు అంటున్నానంటే, చర్యలు ఉంటాయి, చర్యలు ఉండకుండా ఉండవు అకార్డింగ్ టు సిస్టమ్. పవన్ కళ్యాణ్ గారు అన్న తర్వాత స్టేట్మెంట్ తర్వాత చేంజెస్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒక్క విషయం చంద్రిక గారు, పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్స్ అనేటువంటివి, హీ ఇస్ నాట్ అన్ అవుట్ సైడర్. కరెక్టే, కానీ హీ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇన్సైడర్ లిసన్, నేను గవర్నమెంట్ లో పార్ట్ ఉన్నటువంటి వ్యక్తి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక మాట మాట్లాడారు అని అంటే అదే ఆషామాషి వ్యవహారం కాదు. మొదటిది. రెండో మాట ఏంటి అని అంటే, పోలీసుల్ని వాళ్ళ రోజున ఆయన ఎందుకు చెప్పారు అని అంటే, మనం వ్యవస్థలో ఉన్నాం, వ్యవస్థకి అనుగుణంగా మీరు ఆ రోజున వ్యవస్థని మీరు పనిచేశారు. మీరు సింపుల్, జత్వానీ గారి కేసులో వ్యవస్థను మీరు పనిచేశారు. ఇవాళ మమ్మల్ని అడుగుతున్నారు అందరూ, మీరేం చేశారు? వ్యవస్థలో ఉండి ఎవరైతే 3 IPS లని సింగిల్ దీంట్లో సస్పెండ్ చేశాం మేము. 3 IPS లని. సో ఇట్ ఇస్ నాట్ అ జోక్. We are not going to leave anybody. కానీ ఖచ్చితంగా చేంజ్ వస్తుంది. ఆల్రెడీ చేంజ్ చూస్తున్నాం, ఇంకా గట్టి చేంజ్ వస్తుంది. ఒక్క మాట అయితే చెప్తా చంద్రిక్ గారు, ఎవరైనా సరే ఇప్పటికైనా సరే చెప్తున్నాం, ఆడపిల్లల మీద చెయ్యాలనంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. బతికి బట్ట కట్టడం కష్టం అవుతుంది మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలానే మీరు కనుక చేస్తే. దిస్ ఇస్ అ సీరియస్ వార్నింగ్ దే హావ్ టు టేక్ ఇంటూ కన్సిడరేషన్.